ఈ రోజు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 36వ డివిజన్ ఫతేఖాన్ పేట రావిచెట్టు సెంటర్లో రూరల్ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ టీడీపీ నాయకులు శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనలు మేరకు స్థానిక నాయకులు బాపనపల్లి శశిధర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో శశిధర్ మాట్లాడుతూ ఆ మహానుభావుడు ఒక మంచి ముహూర్తన పార్టీ స్థాపించడం జరిగింది. నేటికి 43 వసంతాలు పూర్తి చేసుకుని అశేష కార్యకర్తలతో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు కారణం అని కొనియాడారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ అలాగే ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్ నాయకులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 36వ డివిజన్ టీడీపీ నాయకులు ఇండ్ల షణ్ముఖేశ్వరరావు, పసుపులేటి హరీష్, పిల్లేల ధనుంజయ, సురేంద్ర, సి. హెచ్. సుబ్బయ్య, నందిమండలం పుల్లమ్మ రాజు, దుర్గాప్రసాద్, బోగయం కిరణ్, కాకవేటి చైతన్య, మల్లి రతయ్య, పట్నం కుమార్, ప్రణయ్, పాపసాని సుబ్బారావు, తాళ్ల నరసారెడ్డి, దేవకుమార్, మల్లెవబాకో వెంకటేశ్వర్లు, మల్లెవబాకో హారి, వేలూరు అనంత్ తదితరులు పాల్గొన్నారు. అశేష కార్యకర్తలతో ఈరోజు పార్టీ కలకలాడుతూ చంద్రబాబు నాయుడు గారు పార్టీని దిగ్విజయంగా ముందుకు తీసుకొని ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీకి తప్పితే ఆ పార్టీ అంత పటిష్టంగా బలంగా మన భారతదేశంలోనే ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి పార్టీ. ఈరోజు పొద్దున్నే కూడా బాబు గారు మమ్మల్ని అందరూ కూడా కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని పార్టీలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ కార్యకర్తలకే అధినాయకత్వం ఉపచెప్తూ పార్టీ కార్యకర్తలని నాయకత్వంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ముందు తీసుకొని పోయే విధంగా పార్టీలో ఈరోజు పార్టీ కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పొద్దున్న చెప్పారు కాన్ఫరెన్స్ కాల్ అందరూ కూడా. ఆ విధంగా P4 సదస్సు అని చెప్పి పబ్లిక్తో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ సమస్యలను కూడా ఈరోజు 60 మందికి ఒక కార్యకర్తని నా ఇంటికి పెట్టి వాళ్ళందరితో పాటు కూడా వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని పార్టీకి తెలియజేసే విధంగా కూడా ఒక P4 సదస్సుని కొత్త కార్యక్రమం వినూత్న కార్యక్రమం తీసుకొని రావడం కూడా పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు జయప్రదంగా చేస్తూ ముందుకు తీసుకుపోతూ మా నాయకులు ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, రూరల్ నియోజకవర్గం గిరిధర్ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా మేము చేసి ప్రజలతో మమేకమయ్యి ప్రజలతోనే ఈరోజు మొత్తం కూడా రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో పార్టీతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చైతన్యవంతులు చేసి మిగతా వాళ్ళని కూడా ఇంకా ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు చేయించుకున్నాం మన పార్టీలో. మనందరం కూడా 1 కోటి సభ్యత్వాలు అంటే మనం వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగా ఎంతోమంది మనం మహా అంటే 34 లక్షల మంది కార్యకర్తలు గతంలో ఉన్నాం. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజారిటీ మ్యాండేట్ ఇచ్చారో కూడా మనందరూ కూడా తెలుసు. మరి అదేవిధంగా వారందరూ కూడా పార్టీలో తీసుకొని సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరి ఈరోజు అందరం కూడా ప్రజలకి ఎవరైతే అట్టడుగు అణగారిన వర్గాల ప్రజలు పేదరికం నిర్మూలన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే పేదరిక నిర్మూలన, పేదరికం అనేటువంటి వాళ్ళు ఉండకూడదు మన రాష్ట్రంలో. మనం ఇంకా ముందుకు తీసుకుపోయే విధంగా ఒకరిని కలుపుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ చేయించుకుంటూ పార్టీల్లో బలంగా ఉంటే అప్పుడు మన రాష్ట్రం కూడా సుభిక్షం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఆ ఉద్దేశంతో మనం చంద్రబాబు నాయుడు గారు 2020 అన్నారు, విజన్ 2020 అన్నారు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విజన్ 2020 మనం అనుకున్నాం. కానీ మన రాష్ట్రం విడిపోయి